జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీ అభిప్రాయం? పర్లేదండి, బాగానే ఉంది. అని పథకాలు కానీ బాగానే అవుతున్నాయి, పర్లేదు. పథకాలు మొత్తం అందుతున్నాయండి? బాగానే ఉంది. ఏ డోక్రా వాళ్ళకి కానీ లేకపోతే అంగన్వాడీ కానీ ఇవన్నీ పింఛన్లు కానీ బాగానే ఎత్తున్నాడు. అదే ఇంటిని తిరిగి బాగానే ఎత్తున్నాడు. ఈ రేషన్ వారి కానీ బియ్యం కానీ బాగానే వస్తున్నాయి ఇంటింటికి. అది ఇంటింటికి రేషన్ అని వ్యాన్లు పెట్టారు కదా, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయంటండి? ఉపయోగాలు గట్ట ముసలాళ్ళకి పాలనకి మరి పడికాపులు కట్టలేక పింఛన్లకు కానీ బియ్యానికి కానీ వచ్చి కాపలాగా చెప్పినా కూడా ఇంటింటికి వస్తున్నాయి కదా, బాగానే ఉంటుంది కదా. అది కొంతమంది అండం ఏంటంటే వ్యాన్ ఒకసారి వచ్చి వెళ్తుంది, రేషన్ డిపో అయితే వెళ్ళి తీసుకోవచ్చు సాయంత్రం పొద్దున పూట అని చెప్తున్నారు కదండి, దాని మీద అదేం లేదు అలాగ మొదలు. అదే బాగానే వస్తున్నాయి, జనాలకు బాగానే వస్తున్నారు, వచ్చి తీసుకుంటున్నారు, ఇంటింటికి బాగానే వస్తున్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టారన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఉన్నాయా? అవి మరి ఇల్లు వచ్చి మరి ఎంక్వైరీ తీసుకొని పోతున్నారు వాళ్ళు, దానివల్ల చెప్పడం లేదు కదా, బాగానే ఉంది. ఈ గడప గడప మన ప్రభుత్వం అని ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకి వెళ్ళాలన్నారు, వస్తున్నారండి? మాకు మరి సురిత్ర రావట్లేదా ఇటు, ఎందుకు మళ్ళీ అది వచ్చాడికి వచ్చి మాకు మంచి జబర్ చేసిందేమీ లేదు. అది రైతు వారీగా చూసుకుంటే రైతు వారీలకి జరిగే అందే పథకాలు మొత్తం అందుతున్నాయండి? అదే రైతు వారి మటుకు బాగానే పర్లేదు. గిట్టుబాటు ధర దొరుకుతుందండి? గిట్టుబాటు అంటే ఏముంది, పంటలు చెప్పేది ఏముంది. ఇప్పుడు పత్తి అయితే లేదా గొళ్ళ పురుగు వచ్చి పోయింది. మరి మిర్చికేమో మా తోర పురుగు అని వచ్చి పోతున్నాయి, దానికి ముందు కనిపెట్టిన వాళ్ళు లేరు. అది ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించారు, ఆ క్రాప్ ఇన్సూరెన్స్ పడుతుందండి ఇలాంటి పంటలు నష్టం వచ్చినప్పుడు? పంటలు నష్టం వచ్చినప్పుడు పడతాయి పర్లేదు, పడుతూనే ఉన్నాయి. ఈ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? సుచరిత్రగా ఏముంది, ఏమో మాకేడికి వచ్చే మామూలు అటేటో పోయే దానికి వెళ్ళిపోతున్నాం, కానీ ఇటే మా కళ్ళు ఏం వచ్చినట్టే లేదు పెద్దగా. ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా అండి? దానికి మరి ఈ మధ్య ఓటు వేయరు, దానికి చూస్తున్నా కదా. అంటే మరి ఏరు వాళ్ళ జనాలు ఎట్టుందా కానీ దాని మటుకు వేయరు దాదాపుగా. వేరే వాళ్ళకి ఎవరైనా ఇచ్చే అవకాశం ఉందండి? ఇస్తారు, ఎందుకు ఇస్తే వేస్తారు. ఏమొచ్చి మాకేం పనులు చేస్తున్నా పెడుతుందా. పోయిన వాళ్ళు అదేమో ఏసీకి ఇచ్చి మా దేమాక వాళ్ళ దగ్గర లేకుండా మా బొట్టలు పోతేనే రైతులు పోతేనేమో పక్క కూర్చోబెడుతుంది అంటున్నారు. అంటే మేము బాగాలి ఎప్పుడు దాడకి అనుకుంటే అంటే మేము అది మనం పోయి దగ్గర పోయి మనం కూర్చుందే పెట్టింది ఎప్పుడు కూడా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన, టీడీపీ, వైసీపీ? 90 వైసీపీ వచ్చింది, అనుమానం లేదు. అంటే సీట్లు రావు కానీ ఎంతనైనా వస్తాడు. ఇప్పుడు కొంతమంది అంటుందంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే నా ప్రాబ్లం లేదంటారు? జనసేన జగన్ ఎవరికి జగన్ కను అంటున్నారా? టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తే అవకాశం పార్టీ ఫామ్ చేసే అవకాశం ఏమో నమ్మకం చెప్పడం, అది కూడా 90 కూడా వస్తాడు. అది థ్యాంక్ యూ. పెరిగిన ధరల మీద మీ అభిప్రాయం అసలు? పెరిగిన ధరలు ఏంటంటే రైతు అయితే మటుకు సామాన్యంగా కోలుకున్నాడు, అటు ఇటు కాకుండా ఐస్తాడు వాడికి అటకెలుగుతాడు, కింద దిగొస్తాడు కూలీడు అయితే బతకగలుగుతున్నాడు, మధ్యతరగతి ఎకరం ఉన్నాడు 2 ఎకరాలు ఉన్నాడు గొల్ల అయిపోతున్నాడు. దేనికంటే ఏముంది వాడికి ఏమవుతుంది, ఆదాయం ఏముంది, ఇంటికి మీటర్ ఛార్జీ 1 మీటర్ ఉంటా 2 మీటర్ ఉంటానేమో కొట్టేస్తున్నాడు, పక్క తీసేస్తున్నాడు. మరి ఏంది వాడి పరిస్థితి ఏంది నెలకి? హై స్థాయి ఉన్న వాళ్ళు బతుకుతున్నారు, కింద స్థాయి వాళ్ళు బతుకుతున్నారు, మధ్య తరగతి వాళ్ళ దగ్గర ఇబ్బంది. రైతు పారకం వాడే గొల్ల అయిపోతున్నాడు ఇలా. ఎందువల్ల అంటారు అసలు? దానికి కారణం ఏంటంటారు? నీ పడిన 4 లక్షలు బెక్కొస్తున్నాడు, అవి తీరుతాడు, వీడికి వచ్చాడు కూలి 500 రూపాయలు కూలి కట్టాల్సి వస్తుంది. వాడి పని బాగా తీసుకొని పోతాడు సాయంత్రానికి. వీడు రేపు పొద్దున కట్టడానికి చేతులు వేస్తాడుగా, నువ్వు ఇంటికి పన్ను కుక్క పన్ను వేస్తా, పంట పండితేనే కదా. ఇక పత్తి పోయింది, గులాబీకి వచ్చింది, దాని పరిస్థితి ఎన్ని మందులు కొట్టిన ఎకరానికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని పరిస్థితి ఏంది? ఇప్పుడు మిరదాట ఉంది, మిర్చి వేస్తున్నాము, తోమర పురుగు వచ్చిపోతుంది, దానికి ఏడు ఎంత నష్టపోయాడు. 10 ఎకరాలు వేస్తున్నాను నేను, కవులో బదులు 10 ఎకరాలు వేస్తున్నాను, 10 లక్షలు 15 లక్షలు పెట్టుబడి పెడతాను, 10 లక్షలు లాస్ వస్తుంది. మరి ఏంది వాడు పరి కుక్కులేడు, వాడు మాయపడికి వెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పో సొప్ప కట్టాల్సిందే కదా. అవి తేడాలండి. రిజిస్ట్రేషన్ వాల్యూస్ వీటి మీద రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా పూర్తిగా పెరిగిపోయి రైతు కొనాలేకపోతున్నాడు. ఏదైనా చేయాలన్నా కానీ వాడి పరిస్థితి కూడా చేయలేడు. ట్యాక్స్ కోటికి 10 లక్షలు 10 లక్షలు ఏమో కట్టమంటున్నాం, ఏడాదికి వచ్చి కడతాడు. ఇప్పుడు వీడు జిఎస్టీ పడతానే కదా, అది కడతాడు. వీటికి వచ్చి రెక్కల మీద సంపాదించుకోవడం రైతునే 4 ఎకరాలు పరాసుకోవడం ఏదో పోలే మిగిలింది అనుకో, దాన్ని జిఎస్టీ పెట్టడానికి ఏం కడతాడు వాడు? ఏది తీసుకుంటే ఒక 5 పైసలు పోలే తీసుకో, ఒక్క మళ్ళీ కోటికి 10 లక్షలు ఏం కట్టగలుగుతాడు ఎవడైనా కానీ. ఇప్పుడు నాది 1 ఎకరం ఉంది, కోటి 3,60,00,000 చిల్లర పెరిగింది, అది ఇలా కోటి కూడా అట్లా ఇలా
అది ఎందుకు 10-20 ఎకరాల లోన్ ఉంది. అది వేరే వచ్చి కట్టాలంటే అది నా సంగతి చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? ఆయన పథకాలు నవరత్నాలు బ్రహ్మాండంగా చేస్తున్నాయండి. దాని గురించి అసలు ఏమీ ప్రాబ్లం ఏం లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయన. ఈ సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయండి, అన్నీ వస్తున్నాయండి. కానీ కరెంటు బిల్లుల వల్ల కొంతమంది పెన్షన్ ఈ రాట్ల వైఎస్ఆర్ చేయుత పథకం రాట్ల, దానివల్ల కొంత ప్రాబ్లం ఉంది. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రాదంట, అది కాస్త ప్రాబ్లంగా ఉంది ఊళ్ళో. మీ లోకల్లో ఈ రోడ్లు కానీ ఇవి కానీ వేస్తున్నారండి బాగానే? మా ఊరికి 2 కోట్లు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రోడ్లు, ముస్లిమ్స్ శ్మశానం, పోతే నాయుడు శ్మశానాలు, రోడ్లు, ముస్లిం బజార్లో బాగా రోడ్లు వేస్తున్నారండి. డ్రైనేజీ కాలువలు అవన్నీ బాగా చేస్తున్నారు. బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి. ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టామని చెప్తున్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారండి? వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కొంతమందికి ఏం తెలియదు. వాళ్ళు ఉండబట్టే మాకు కొన్ని పథకాలు, నవరత్న పథకాలు తెలుస్తున్నాయి. లేకపోతే మేము ఎవడు పోయి అడుకోవాలా, మండలం పోవాలా, మాకు సమాధానం కూడా చెప్పరు. వాళ్ళు బాగా చెప్తున్నారు మాకు ప్రతి విషయం కూడా. సచివాలయం పోయాం అడిగామని చెప్తున్నారు. మా వాలంటీర్కి అడిగితే ఆ పిలుచుకెళ్ళి చేపిస్తుంది. పథకం బ్రహ్మాండంగా ఉంది. ఈ రేషన్ వ్యాన్ల వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారండి? ఈ రేషన్ ప్రతి ఇంటికి తెచ్చి లేపి ఇచ్చిపోతున్నారు. పెన్షన్లు కానీ అవి కానీ వాళ్ళు వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది వ్యవస్థ. ఈ మైనార్టీ పథకాలు మొత్తం అందుతున్నాయండి? మైనార్టీ పథకాలు బాగానే వస్తున్నాయండి అందరికీ, కొంతమందికి రావట్లేదు. ఇప్పుడు నా అంత దూరం అయితే మా ఆడాడికి 47 కరెంటు బిల్లు ఎక్కువ ఉందని మాకు వైఎస్ఆర్ చేయుత పథకం కూడా రాలా. మా కరెంటు ప్రాబ్లం ఎక్కువగా ఉంది మాకు, ఆగిపోయింది. ఈ సంక్షేమ పథకాలకి కరెంటు బిల్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదంటారు? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏసీ బిగించుకుంటాడు, ఎండాకాలంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. 10 ఎకరాల పొలం ఉండొచ్చంటే కానీ కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు అంట. దానివల్ల కాస్త ప్రాబ్లంగా ఉంది జనానికి, అది కొంచెం సరి చేసుకోవాలా. ఇప్పుడు ఒకవేళ ముందస్తు ఎలక్షన్ కానీ వచ్చే 24 ఎలక్షన్లో కానీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన, టీడీపీ, వైసీపీ? వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. ఒకవేళ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే రాదండి. వాళ్ళ మీద ఇన్ఫ్లేషన్ లేదు జనానికి. వాళ్ళు చేసిన లోగడ పనులు ఈ జనానికి ఒక పథకం ఇచ్చారు వాళ్ళు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని పథకాలు అందరికి వచ్చినాయి. మైనార్టీ, ముస్లిం అందరికీ వచ్చేసినాయి. వాడు జనం చెప్పుకోవటం, మీడియాలో వాడు టీవీలో చెప్పడం కాదు, ఇక్కడ జనంలో ఉండాలా. నాడి పట్టుకుంటే తెలిసిద్ది. వచ్చే ఎలక్షన్లో గెలిచే అవకాశం వైసీపీ గ్యారెంటీగా. ఇప్పుడు మీకు గడప గడపకు మన ప్రభుత్వాన్ని ప్రతి ఎమ్మెల్యే ఇంటికి రమ్మంటున్నారండి, వెళ్ళమంటున్నారు. మీ ఏరియాకి వచ్చారండి? ఇంతవరకు మా ఏరియా, మా ముస్లిం బజార్కి రారా, వచ్చారంట. మాకు మాత్రం రాలేదు ఇంకా. అది వస్తారండి? వస్తారంట.